శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మరియు వ్యాఖ్యలో భాగంగా నిన్నటి వరకు ఒక శ్లోకాన్ని చూశాం. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్యవపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృక్. ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాం పతి. మహేశ్వాస మహేశ్వాస అంటే భయంకరమైనటువంటి ధనస్సు కలవాడు. శ్రీమన్నారాయణుని యొక్క చేతిలో శంకు, చక్రము, గద, శారంగము అనే బాణం ఉంటుంది. 4 చేతులకు 4 ఆయుధాలు ఉంటాయి. శంకు, చక్రము, గద, శారంగం అనే బాణం ఉంటుంది. అంటే ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క బాణము ఏంటంటే శస్త్రతుల్యం శాస్త్రం అన్నట్టుగా బాణం యొక్క ప్రతీక ఏమిటంటే నిశితమైనటువంటి అని అర్థం. అంటే షార్ప్నెస్ అంటారు కదా. బాణం అంటే బాణం పుల్ల, శారంగం అంటే ధనస్సు. అంటే ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క పేరు అన్నమాట. అది రాముల వారి చేతిలో ఉందనుకోండి కోదండము, అర్జునుడి చేతిలో ఉంటే గాంధీవము, శ్రీమన్నారాయణుని చేతిలో ఉంటే శారంగము. ఈ బాణంతో, ఈ ధనస్సుతో, బాణం అంటే పుల్ల, బాణం అంటే వేసేటువంటి, ఇలా పట్టుకునేదేమో ధనస్సు అంటారు. తర్వాత ఈ బాణాలు దుర్భేద్యమైనటువంటి బాణము కలవాడు మహేశ్వాస. ముఖ్యంగా రామావతారంలో చూస్తే ఏకపత్ని వ్రతుడు అని చెబుతూ ఒకే బాణము, ఒకే మాట, ఒకే బాణము అని చెప్తారు. ఒకే బాణము ఏమిటి అంటే మళ్ళీ బాణాలు వేయడంటే వేస్తాడు. కానీ ఒక్కసారి ఆయన మనసు పెట్టి బాణము సంధిస్తే ఇక దానికి తిరుగులేదు. కొంతసేపు యుద్ధం చేయదలుచుకుంటే చేస్తాడు. ఇక వీడిని ఇప్పుడు చంపేస్తానంటే చంపేస్తాడు. అదనమాట ఒకే బాణము అంటే. ఇక వీడి ఒక బాణంది చనిపోవాలంటే చనిపోతాడు, లేదా కాసేపు యుద్ధం చేద్దామంటే యుద్ధం చేస్తాడు. వాస్తవంగా రావణాసురుడిని ఒక బాణానికి చంపేవాడు, ఒకరోజే అయిపోయేది. అంతటి సమర్థుడే. కానీ కొంత యుద్ధము చేసి వాడి శక్తి సామర్థ్యాలు తెలుసుకున్న తర్వాత ఈలోపు వాడికి ఏదైనా పశ్చాత్తాపం కలిగితే వాడు కొంత మారే పరిస్థితి ఉంటుంది. మార్పు చెందడానికి అవకాశం ఇచ్చిన వాడవుతాడు. ఆయన యుద్ధం అంతా కూడా అలాగే జరిగింది. రాముల వారిది ఎదుటివాడికి అవకాశం ఇస్తూ, మారడానికి అవకాశం ఇస్తూ యుద్ధం చేశాడు. ఏ యుద్ధమైనా ఆయన చేసిన యుద్ధం అంతా అంతే. తాటకను సంహరించే సమయంలో కూడా గురువుగారిని అడుగుతాడు, కాసేపు యుద్ధం చేద్దామా గురువుగారు, లేదా మరి స్త్రీ కదా, స్త్రీని చంపడం అంత భావ్యం కాదు అని చెప్పేసి ఒక మాట అంటాడు విశ్వామిత్రుల వారిని. నాయన, దుర్మార్గులు ఎవరైనా కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ ఉపేక్షించడానికి వీల్లేదు.
నేను ఆజ్ఞాపిస్తున్నాను. గురువు ఆజ్ఞతో మాత్రమే ఆయన ఆ బాణాన్ని వేశాడు. ఒకే బాణానికి తాటక చనిపోయింది. యుద్ధం చేయలేక ఏకబాణం. తర్వాత శివధనుస్సును విరిచే సమయంలో గురువుగారి ఆజ్ఞ తీసుకుని వెంటనే లేచేవాడు. జనక మహారాజు ప్రకటించగానే వెంటనే లేచి శివధనుస్సును ఎత్తేవాడు. కానీ కొంత అవకాశం ఇచ్చాడు, ఎవరైనా ఉంటారు. విశ్వామిత్రుడు కూడా చూశాడు. చూడడం దేనికంటే రావణాసురుడు పరిచయం కావాలి. అప్పటికే రావణాసురుడు వచ్చేసి శివధనుస్సును ఎత్తలేక వాడు చతికిలబడి, ఇదంతా కూడా రాముడికి తెలియాలి. కాబట్టి కొంత ఉపేక్ష చేశాడు, కొందరికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు రావణాసురుని తర్వాత అప్పుడు ఆజ్ఞాపించాడు రాముడిని, నాయన నువ్వు శివధనుస్సును విరిచేసి అని చెప్పి. మహేశ్వాస, విపరీతమైనటువంటి తిరుగులేని బలము గల శ్వాసములు, బాణము పుల్లలు గలవాడు. ఇంకా రామావతారంలో రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళిన తర్వాత సీతను వెతుకుతూ 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 కిష్కింధకు వెళ్తాడు. కిష్కింధలో సుగ్రీవుడు ఉంటాడు. సుగ్రీవుడు రాముడిని చూస్తాడు. చూసి ఆంజనేయ స్వామిని పంపించి రాముల వారి యొక్క జాడ తెలుసుకోమంటాడు. రాముల వారికి సంబంధించిన విషయాలు సేకరిస్తాడు ఆంజనేయ స్వామి. మళ్ళీ తిరిగి పరివారంతో వచ్చేసి సుగ్రీవుడు రాముల వారిని దర్శించుకొని, స్వామి మీలాంటి సమస్య నాకు ఉంది. అంటే సీతమ్మ వారిని ఎలా ఎత్తుకుపోయారో రావణాసురుడు, అట్లాగే నా భార్యని మా అన్నగారు వాలి చెరపట్టాడు. కాబట్టి వాలిని చంపితే నేను లేదా మా పరివారము, మా కిష్కింధలో ఉన్నటువంటి ఈ వానర సైన్యమంతా కూడా ఆంజనేయ స్వామితో సహా మీకు సేవ చేస్తూ సీతమ్మ వారి జాడని తప్పకుండా కనుక్కుంటాం. మీరు ఇబ్బంది పడద్దు, కానీ వాళ్ళని చంపాలి. అప్పుడు అరే ఒకే రకమైన సమస్య ఉంది కాబట్టి, వాస్తవంగా వాలి కూడా రాముల వారి భక్తుడే, కానీ సుగ్రీవుడి కన్నా తక్కువ. సుగ్రీవుడు ఎప్పుడైతే అడిగాడో అరే ఒకే సమస్య ఉంది, వేడి భార్యను కూడా చెరబట్టాడు అన్నగారు, కాబట్టి వాడి మాట ఇస్తాడు, నేను తప్పకుండా వాళ్ళని సంహరిస్తాను ఆయన. అందువల్ల ఒప్పుకున్నాడు వాళ్ళని సంహరిస్తానని. మామూలుగా రాజ్యంలో సగభాగం సుగ్రీవుడికి ఇవ్వాలి వాస్తవంగా, కానీ ఇవ్వట్లే. రాజ్యము తీసుకున్నాడు, భార్యని చెరబట్టాడు. రాజ్యకాంక్ష ఉన్నటువంటి వాడితో సరే వాళ్ళ వ్యక్తిగత సమస్య అనుకున్నాడు రాముల వారు. కానీ రెండవది చెప్పాడు, నా భార్యని చెరబట్టాడు స్వామి, మీరెందుకో వారిని సంహరిస్తారని చెప్పేసి అనిపిస్తుంది అంటాడు. తర్వాత మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ చెబుతాడనమాట, స్వామి వాలి అత్యంత బలపరాక్రమవంతుడు, వాడికి బ్రహ్మచేత ఒక వరం ఉంది. ఏమిటా వరం అంటే ఎదుటివాడి శక్తి సామర్థ్యాలలో సగం లాగేస్తాడు చూసినంత మాత్రం చేత. ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంది వాళ్ళు. వాడితో సమానమైన యుద్ధతంత్రము తెలుసు సుగ్రీవుడికి కూడా, అన్నతో సమానంగా కొట్లాడగలుగుతాడు. కానీ వాడిలో ఏదో శక్తి ఉంది, ఇదే శక్తి. ఎదుటివాడిని మాటల్లో పెట్టి ఒక మ్యాగ్నెటిక్ పవర్ ద్వారా మన బలాన్ని గుంజేస్తాడు స్వామి. నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది. మీరు వారితో యుద్ధము చేస్తాను అని నమ్మటానికి ఒక్కసారి మీ బాణాన్ని ప్రయోగించండి. ఎలా అంటే 7 మద్ది చెట్లు ఉంటాయి వరుసగా అడవిలో.
ఈ 7 మద్ది చెట్టును ఒకేసారి కూల్చాలి బాణం వేసి. అప్పుడు నేను నమ్ముతాను వాళ్ళని చంపుతారని. అప్పుడు సరే వాడిని నమ్మించడం కోసం ఒక బాణం తీశాడు. బాణ ప్రయోగం ద్వారా 7 మద్ది చెట్లు సగానికి కూలిపోయాయి. అప్పుడు నమ్మాడు. అప్పుడు వారితో యుద్ధం చేసి వారిని కూడా చెట్టు చాటు నుంచి బాణం వేసి సంహరిస్తాడు. సరే, ఎందుకు చెట్టు చాటు అదొక ఐతిహ్యం ఉంది, అది వేరే. కానీ ఇక్కడ మహేశ్వాసో తిరుగులేని శారంగము అనే ధనస్సు కలవాడు, తిరుగులేని బాణ ప్రయోగము చేయువాడు అనేటువంటి అర్థం ఉంటుంది. మహేశ్వాసో మహీ భర్త. మహి అంటే భూదేవి, భూదేవిని రక్షించువాడు. భర్త అంటే రక్షకుడు, భూదేవిని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు, విశ్వాన్ని రక్షిస్తూ ఉంటాడు. భూ భాగంతో సహితమైనటువంటి సమస్త జీవులను, అంటే భూమితో సంబంధం ఉన్న సమస్త జీవులను రక్షిస్తూ ఉంటాడు కాబట్టి మహీభర్త. అంటే భర్త అంటే రక్షకుడు, అంటే భార్యని మాత్రమే కాకుండా తన కుటుంబానంతా పరివారాన్నంతా రక్షించువాడు అంటాం. భర్త అంటే భరించువాడు, కుటుంబాన్ని అందరినీ భరించువాడు. కేవలం భార్యకు మాత్రమే కాదు, అంటే తల్లిదండ్రులు, పిల్లలు, పరివారము, సేవకులు, చుట్టాలు, మిత్రులు, వీళ్ళందరినీ భరిస్తూ ఉంటాడు. కాబట్టి భర్త అట్లాగే విశ్వాన్ని భరిస్తూ ఉంటాడు కాబట్టి మహీభర్త. శ్రీనివాస. శ్రీ అంటే ఐశ్వర్యము, ఐశ్వర్యాన్ని ప్రసాదించువాడు. శ్రీ మహావిష్ణువు పంచ ఐశ్వర్యాల్ని ప్రసాదించువాడు. 5 రకాల ఐశ్వర్యాలు ఉన్నాయట, మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం. దాంట్లో ఐశ్వర్యము అంటే డబ్బును ఇచ్చువాడు. ఎందుకంటే లక్ష్మీదేవి తనతో ఉంది కాబట్టి, లక్ష్మీప్రదుడు కాబట్టి. శ్రీ నివాస, శ్రీని తన హృదయంలో దాచుకున్నవాడు, హృదయంలో స్థానం ఇచ్చేవాడు కాబట్టి ఐశ్వర్య ప్రదాత, సంతోష ప్రదాత, తృప్తి ప్రదాత, ఆరోగ్య ప్రదాత, ఆత్మజ్ఞాన ప్రదాత. ఈ 5 ఐశ్వర్యాలు అంటారు. ఇట్టి పంచైశ్వర్యాలను ఇచ్చేవాడు కాబట్టి శ్రీనివాస. సతాం గతికి, సాధువులకు, సజ్జనులకు, భక్తులకు, శరణుగోరు వారికి సదా ఉత్తమ గతులు ఇచ్చేవాడు. సదాగతి. సదా అంటే ఉత్తమమైనటువంటి జీవన యానము కొనసాగించేవారు ఎల్లప్పుడూ కూడా. సదా అంటే ఎల్లప్పుడూ, సదా అంటే సంతులు. సత్యవాక్య పరిపాలన ఎక్కడైతే ఉంటుందో, సత్యాన్ని నమ్ముతూ ఎవరైతే జీవనయానం చేస్తారో, సాధువులు అంటే సత్యాన్ని నమ్మేవాడని అర్థం. సాం అనే శబ్దానికి సత్యవాక్యం అని అర్థం. ఏమిటయ్యా సత్యం అంటే ఈ జీవితము మిథ్య, ఈ ప్రపంచము మిథ్య, ఇది కాని ఒక గమనం ఉంది, గమ్యము ఉంది. దాన్ని నమ్ముతూ ప్రయాణం ఎవరైతే కొనసాగిస్తారో, తనను నమ్ముతూ అట్టి వారిని సాధువులు, సంతులు, సజ్జనులు అంటారు. సజ్జనులను, సాధువులను, సంతులను, తపస్సంపన్నులను, ధర్మ మార్గంలో ప్రయాణించే వారిని, ధర్మాన్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి శక్తి గలవారిని, తర్వాత సమాజంలో ఉన్నటువంటి అధర్మము పట్ల అసంతృప్తి వ్యక్తము చేసేవారిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఉత్తమమైన గతిని కల్పిస్తూ ఉంటాడు. సదాం గతి. అనిరుద్ధ, అడ్డు లేనివాడు. దెర్ ఇస్ నో బార్డర్, ఆయనకంటూ బార్డర్ అంటూ ఏం లేదు. అనిరుద్ధుడు,
నిరుద్ధ అంటే ఒక గిరి గీసుకొని ఉండువాడు. అనిరుద్ధ అంటే ఆయనకు అడ్డంకి లేనివాడు, అడ్డు లేనివాడు, ఎదురు లేనివాడు అనిరుద్ధుడు. ఎల్లప్పుడూ కూడా ఉద్ధరిస్తూ ఉండేవాడు, భక్తుల్ని ఉద్ధరించడంలో అడ్డు లేనివాడు, ఎవరు అడ్డు చెప్పనివాడు, ఏది తనకు అడ్డు కాదు భక్తుల్ని ఉద్ధరించడంలో. కాబట్టి అనిరుద్ధ సదానందో సురానంద, సురులకు ఆనందము కలిగించువాడు. సుర శబ్దానికి దేవతలు అనే ఒక అర్థం ఉంది, దేవతలే. అయితే సుర అనేటువంటి పదము భూలోకంలో ఎట్లా వర్తిస్తుంది అంటే, ఇంతకుముందు చెప్పినటువంటి పదానికి ఇది సమానార్థకం. సాధువులు, సజ్జనులు, తపస్సంపన్నులు, భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని సురా అనేటువంటి పదంతో పోల్చారు. వాళ్ళందరూ కూడా దేవతా సమానులే. ఎవరు ధర్మం మీద పోరాటం చేస్తారో, ఎవరు ధర్మాన్ని కలిగి ఉంటారో, ధర్మ ప్రవర్తన కలిగి ఉంటారో, ఎవరు వేదాధ్యయనాన్ని చేస్తారో, ఎవరు పౌరోహిత్యాన్ని చేస్తారంటే పురానికి హితం కల్పించడం. పౌరోహిత్యం అంటే ఏదో పెళ్ళిళ్ళు చేసే బాబునైనా కాదు. ఎవరు పురాన్ని రక్షిస్తారో వాళ్ళంతా పౌరహితులు. పురానికి హితవు కల్పించే వాళ్ళలో చాలామంది ఉన్నారు. పౌరోహితుడితో పాటుగా అంటే బ్రాహ్మణులతో పాటుగా రాజును కూడా పౌరోహితుడు అంటారు. పౌరోహితుడు అంటే మహారాజు, పౌరోహితుడు అంటే నాయకుడు. ఎవరు రక్షిస్తాడో, పూర్వము తలారి అని ఉండేవాడు, అంటే కోట రక్షకుడు, అతన్ని కూడా పౌరోహితుడు. ఎల్లప్పుడూ కూడా పరులను రక్షిస్తూ ఉంటాడు. ఈవెన్ ఆర్మీని కూడా మనం పురోహితులు అనవచ్చు. తన రాజ్యాన్ని రక్షించువాడు. కాబట్టి రక్షణ ఎక్కడైతే ఉంటుందో, హితవు ఎక్కడైతే ఉంటుందో పురహితులు వాళ్ళు. పురం అంటే గ్రామం అనే కాదు, సమాజం. సమాజానికి హితవు చెబుతూ ఎవరైతే ముందుకు తీసుకువెళ్తారో వాళ్ళంతా పౌరహితులు. దాంట్లో అగ్రభాగంలో బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి బ్రాహ్మణుల్ని పురోహితులు అని అంటారు. అంటే పూర్వం. సరే, ఇప్పుడు అది వృత్తిగా మారిపోయి ఉండవచ్చు. పూర్వం ఏంటంటే మంచి చెడు చెబుతూ గ్రామం అభివృద్ధిలోకి రావడానికి అటు రాజాస్థానాల్లో రాజులకు సలహాలు ఇస్తూ, ఇటు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉత్తమ మార్గంలో, ధర్మ మార్గంలో వెళ్ళటానికి కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నము పురోహితము. అది ఎక్కువగా బ్రాహ్మణులు చేసేవారు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం గలవాడు. ఎవడికి జ్ఞానం ఉంటుందో వాడు బ్రాహ్మణుడు. ఎవడు వేదం చదువుతాడో వాడిని బ్రాహ్మణులు పిలిచాడు. దీంట్లో ప్రత్యేకంగా కుల ప్రసక్తి ఏం లేదు. ఎవడు చదువుతాడో వాడు బ్రాహ్మణుడు, అంతే. అంతే తప్ప దీంట్లో ప్రత్యేకమైనది వృత్తి. పురోహితము అనేది వృత్తి. బ్రాహ్మణేతరులు ఎందరో పౌరోహిత్యం చేశారు. మన పురాణాల్లో కూడా ఉన్నాయి. పురాణాల్లో అనేక సందర్భాల్లో బ్రాహ్మణులు కాని వారు పౌరోహిత్యం చేశారు. అంటే ఇప్పుడు అనుకునే ఈ లౌకిక పౌరోహిత్యం చేశాడు, అది వేరే. కాబట్టి ఇక్కడ సుర అనే శబ్దానికి సాధువులు, సంతులు, పురోహితులు, తర్వాత ధర్మ మార్గాన్ని ఆచరించేవారు, అధర్మం మీద వ్యతిరేక భావాన్ని కలిగి ఉండువారు, వీళ్ళందరూ కూడా సురహ. అట్టి సురలను రక్షించువాడు. కాబట్టి సురానందో గోవిందో, గోవులకు విందు చేయువాడు. గవా అనే శబ్దానికి గో శబ్దానికి ఏమిటంటే వేదం అనే అర్థం ఉంది, ఆవు అనే అర్థం ఉంది, తర్వాత భూమి అనే అర్థం ఉంది గో శబ్దానికి. కాబట్టి గోవిందో గోవిదాంపది. గా శబ్దానికి వాక్కు అనే అర్థం ఉంది. వాక్ పురుషుడు కూడా శ్రీమన్నారాయణుడే.
ఈ వాక్ నుంచి ఏంటంటే నాదము, నాదం అంటే ధ్వని. ఇక నాదబ్రహ్మ అంటారు. శ్రీమన్నారాయణకి నాదబ్రహ్మ అనే పేరుంది. నాదం అంటే సంగీతం. సంగీతానికి అధిష్టాన దేవత కూడా శ్రీ మహావిష్ణువు. సాహిత్యానికి కూడా, సాహిత్యము కూడా విష్ణు అంశం ఉంటేనే అబ్బుతుంది. సంగీతం కూడా విష్ణు అంశం ఉంటేనే అబ్బుతుంది. సంగీతం సాహిత్యంచ సరస్వత్య నయనద్వయం. సరస్వతీదేవికి ఉన్నటువంటి ఈ రెండు కళ్ళకు ఇద్దరు అధిష్టాన దేవతలు ఉంటే శ్రీమన్నారాయణుడే. కాబట్టి నాదబ్రహ్మ అనే పేరుంది. నృత్యానికి నటరాజు, శివుడు అధిష్టాన దేవత. సంగీతానికి శ్రీ మహావిష్ణువు. నృత్యానికి అధిష్టాన దేవత నటరాజు. నటరాజు అంటే పరమశివుడు. శివుడు ఆయన అధిష్టాన దేవత. ఆయన అంశలో ఉంటేనే తప్ప నాట్యం రాదు, డాన్స్ రాదు. అంటే శాస్త్రీయమైనటువంటి నృత్యం. ఈ పిచ్చిగంతులు వేయటం కూడా నృత్యమే అయితే అది కూడా కొంత శివుడి ఆజ్ఞ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. కానీ శాస్త్రీయపరమైనటువంటి నృత్యం అంతా కూడా రావాలంటే ఏదో భరతనాట్యము, కూచిపూడి, ఏదో కథాకళి, కథక్, మనకు భారతీయ నృత్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ రావాలి అంటే శివుడి అంశం ఉండాలి. సంగీతం రావాలంటే విష్ణు అంశం ఉండాలి. సాహిత్యం రావాలన్నా విష్ణు అంశం ఉండాలి. కాబట్టి గోవింద, గోవులకు విందు చేయవాడు, గోవులను రక్షించేవాడు, అంటే ఆవులను రక్షించేవాడు. ఆవు జీవనాడి అని చెప్పబడింది వైదిక ధర్మంలో. మన హిందూ ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో, హిందూ మతము కాదు, హిందూ సాంప్రదాయము. హిందూ మతం అనుకొని భ్రమలో పడి చాలామంది చాలా రకాలైనటువంటి ఏదో విమర్శలు చేస్తున్నారు. సాంప్రదాయము వాడి ఇష్టం ఉంటే పాటిస్తాడు, లేకపోతే లేదు. అది ధర్మం. దాన్ని మతంగా మార్చేసి ఇతర మతస్థులు మొన్న చూశారు కదా, కాశ్మీరీ బార్డర్లో 18 మందిని పాపం ఏదో చూస్తానికి పోయిన వాళ్ళని కాల్చి చంపేశారు. పైగా హిందువులంతా ఒకవైపు కూర్చోండి, ముస్లింలంతా ఒకవైపు కూర్చోండి అని చెప్పేసి ముస్లింలా కాదా అని పరీక్షించి హిందువులను మొత్తం చంపేయటం. ఇది కాదా అండి? ఎవరండి మతోన్మాదులు? హిందువులు మతోన్మాదులు అని చెప్పేసి ఆ మధ్యలో ఒక పెద్ద మనిషి అన్నాడు. ఇప్పుడు చెప్పమనండి, ఎవడు మతోన్మాదులు? పాకిస్తాన్ బార్డర్లో ఎప్పుడైనా హిందూ ఆర్మీ ఎప్పుడైనా కాల్చారండి? పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఎప్పుడైనా కాల్చేసి వాళ్ళని మతపరంగా విభజించి ఇటు హిందువులు కూర్చోండి, అటు ముస్లింలు కూర్చోండి, ముస్లింలు చంపారండి ఎప్పుడైనా? ఆర్మీ ఎప్పుడైనా చంపిందా? ఎవరండి మతోన్మాదులు? ప్రపంచంలో 18 టెర్రరిస్టు ఉద్యమకారులు ఉంటే, టెర్రరిస్టు సంఘాలు ఉన్నట్టయితే 17 పాకిస్తాన్లో ఉన్నాయి. 17 కూడా ముస్లిం టెర్రరిస్టులే. చూడండి, మీరు ఒకసారి పేపర్ చూడండి, ఒకసారి గూగుల్లో కొట్టండి టెర్రరిస్టు దేశాలు ఏవి అంటే మొట్టమొదటిగా మనకు పాకిస్తాన్ కనబడుతుంది. మొత్తం 18 ఉంటే 17 లష్కర్ ఏ తోయబా నుంచి మొదలు పెడితే 17 ముస్లిం టెర్రరిస్టు సంస్థలే. ఒక్క హిందూ టెర్రరిస్ట్ సంస్థను చూపించండి విదేశాల్లో కానీ భారతదేశంలో కానీ. ఇంత బాధ అవుతుందండి. మతపరంగా విభజించి చంపేస్తారండి. సెక్యులర్ దేశంగా మనం లౌకికవాదంగా పెట్టుకొని అందరినీ సమానంగా చూస్తూ ముందుకు పోతుంటే హిందువుల్ని చంపేస్తారండి. అట్లా వాళ్ళని ఉపేక్షించవచ్చా? వాళ్ళని ఇప్పుడు కొద్దిగా జ్ఞానం ఉండాలి కదా. ఇక్కడ నుండి ముస్లింలు పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నారు. వాడి దౌర్భాగ్యం పాడుగా. వాడెంత దౌర్భాగ్యం. ఈ దేశంలో ఉంటాడు, ఈ దేశం తిండి తింటాడు, ఇక్కడ గాలి పీలుస్తాడు, ఇక్కడ వాడికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏ దేశంలో లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి ముస్లింలకి. అయినా వాడు పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి మొన్న ఒకడు అరెస్ట్ అయ్యాడు.
పాకిస్తాన్ థ్యాంక్స్ యూ అని చెప్పేసి వాడు మెసేజ్ పెట్టేసి వాడు నినాదాలు చేసి అనేది అరెస్ట్ చేశారు. ఇంత దౌర్భాగ్యం అండి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఐడియాలజీస్లో మనం బతుకుతున్నాం. ఇక్కడ గోవిందో గోవిదాంపతి, గోవిదాంపతి గా శబ్దానికి మళ్ళీ మనం వేదమని చెప్పుకున్నావు కాబట్టి వేదాన్ని రక్షించువాడు, వేద స్వరూపుడు. వేదము అంటే జ్ఞానము, మళ్ళీ జ్ఞాన స్వరూపుడు పరమాత్మ. జ్ఞానాన్ని ఇచ్చువాడు, జ్ఞానాన్ని కలిగి ఉండువాడు, జ్ఞానం స్వరూపంగా ధరించి ఉండువాడు. కాబట్టి శ్రీమన్నారాయణుని గోవింద, సజ్జలను, సాధువులను, ఆవులను రక్షించువాడు. ఆవు జీవనాడి, ఆవు సర్వస్వము. ఆవు గోమాతా, తల్లికిచ్చిన స్థానం ఇచ్చేశారు. 33 కోట్ల దేవతలందరూ కూడా ఆవులో నిక్షిప్తమై ఉంటారు. తోకలో ఉన్న ప్రతి రోమంలో ఒక్కొక్క వెంట్రుకకు, ఒక్కొక్క రోమానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. కాబట్టి గోవు తోకను పట్టుకొని మనం నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి హారతి ఇచ్చి మరీ దండం పెడతాము. అట్టి గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. గోవు ఎప్పుడైతే కనుమరుగైతుందో ప్రపంచంలో శాంతి అంటూ ఉండదు, సౌభాగ్యము ఉండదు, ధర్మము ఉండదు, సర్వనాశనం అయిపోతుంది. గోవును రక్షించినంత కాలము మాత్రమే ధర్మము నిలబడుతుంది. స్వస్తి.